గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం రచ్చపల్లి, మైదుపల్లి గ్రామాల్లో నూతన దేవాలయాల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెగా డిఎస్సి నిర్వహించి 10,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. సింగరేణి సంస్థ ద్వారా నూతన ఉద్యోగాలు చేపట్టామని చెప్పారు. జీవో నెంబర్ 317 విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం జీవోను సవరించిందని తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రభుత్వంలో ఉన్న మేమందరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేయకుండా ఈ ఖాళీలన్నిటిని కూడా భర్తీ చేయడానికి, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఆ రోజు ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సగటున ప్రతి నెల 5,000 మందికి, ఆన్ యావరేజ్ 5,000 మందికి ఒక్క సంవత్సర కాలంలో 56,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన చేశాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు ఉపాధ్యాయ సోదరులకు, సోదరిమణులకు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్లు చేయలే, వారికి ప్రమోషన్లు ఇవ్వలే. వేలాది మందికి ప్రమోషన్లు ఇచ్చినాం, వేలాది మందికి ట్రాన్స్ఫర్లు అవకాశం ఇచ్చినాం. దానికి తోడు మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పినాం. మెగా డిఎస్సి నిర్వహించి 10,000 పైచీలకు ఉపాధ్యాయ ఉద్యోగ ఖాళీలు, ఉపాధ్యాయ డిఎస్సిని నిర్వహించి 10,000 పైచీలకు మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసుకోవటం జరిగింది. నియామక పత్రాలు ఇచ్చేయటం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ